మీడియా మిత్రులందరికీ టీంకి ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నా దగ్గర పనిచేయకపోయిన ఆదిత్య నా ప్రియ శిష్యుడు కింద లెక్క. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలు ఉంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు, అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా? కనుక మనం ఏదో అనుకుంటా పాన్ ఇండియా టోటల్గా గ్లోబునే తిప్పేద్దామని చూస్తున్నాడు. సరే, ఈ అమ్మాయి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఎమ్మెల్యే ఇప్పుడు పాముతో ఏ మాట ఆడిందో, హేమంత్ మహేష్తో ఏం డ్యాన్స్ చేసిందో, కొరియాలో చేసిందో, చైనాలో చేసిందో, పాటలు పాడతా డ్యూట్ ఉంటుంది కదా. మరి కొరియాలో ఉంటుందా, అమెరికన్ భాషలో ఉంటుందా, చైనా భాషలో ఉంటుందా? నువ్వే చెప్పాలమ్మా చూసి. నువ్వు కూడా 2-3 కొరియా భాషలో చైనా కొంచెం నేర్చుకున్నావా? సో చాలా హార్డ్ వర్కరు ఆదిత్య. అండ్ ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి తీయాలని ఆలోచిస్తాడు. ఏ తరం యంగ్ పీపుల్ అని కాదు, లేకపోతే వీళ్ళని కాదు, ఎవరితోనైనా తీయగలడు. అలా ఫస్ట్ టైం వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు. ఆవిడ మ్యూజిక్ ఇంట్రెస్ట్, ఆవిడతోనే మ్యూజిక్ కూడా చేపించాడు. న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకు వచ్చాడు, న్యూ హీరో మనకు వచ్చాడు. అమెరికాలో సినిమా ఎవరైనా తీయాలనుకుంటే హీరో రెడీగా ఉన్నాడు. సో ఈ సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలి. ఆజిత్తో మాట్లాడుతూ ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది. ఈ మధ్య చాలా కాలం ప్రయాణం చేసాం. ఒక నా సౌందర్యలహరిలో నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక మాట అన్నాడు, కానీ మీరు రాజ్ కపూర్ కన్నా గొప్పవాళ్ళండి అన్నాడు. నేను అన్నా ఇంపాసిబుల్, అట్లా చెప్పొద్దు, మహానుభావుడు అన్నా. కాదండి, మరి ఆయన అన్ని తీసినా కూడా ఆయన అన్నమయ్య తీయలేదు కదా అన్నాడు. సో దానికి యాక్సెప్ట్ చేశాను. అంటే ఉంటే ఆయన కూడా తీసేవాడే. అంటే నా ఫేవరెట్, నా ఫస్ట్ షీల్డ్ రాజ్ కపూర్ గారితో తీసుకున్నాను. అడవి రాముడు 200 డేస్ షీల్డ్ నా రూమ్లో ఎప్పుడు ఉంటుంది. ఆయన అంటే నాకు పిచ్చి. ఆయన సాంగ్స్ అన్నా, ఆయన హీరోయిన్ చూపించేదాం. వీళ్ళందరూ కూడా రాజ్ కపూర్ ఉన్నప్పుడు ఉంటే. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య. అండ్ అమ్మ, మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్. డైలాగ్స్ రాసిన కాశీ అండ్ ఎవ్రీబడి, పద్మనాభరెడ్డి గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ పామును కూడా తీసుకురాపారా అని అడిగాను నేను. సార్, ఆ పాముని తీసుకోవడానికి 11 సార్లు ఎన్నిసార్లు ఆడిషన్ చేసి దాన్ని తీసుకున్నారండి సార్. పాముకు కూడా ఆడిషన్ పెట్టారు సార్ ఆదిత్య గారు. అది ఎలా జరిగిందనేది